హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ విత్ సుహాసిని. భక్తి అంటే ఒక పవిత్రమైన భావన. మనుషులలో భక్తి భావన కలవారిని భక్తులు అంటారు. భగవద్గీతలో భక్తి యోగం గురించి కృష్ణ భగవానుడు అద్భుతంగా వివరించారు. భక్తుని పట్ల, దేవుని పట్ల పరస్పర భావోద్వేగ అనుబంధం మరియు ప్రేమను భక్తి అని అంటారు. భక్తి ద్వారా మన కుటుంబ సంరక్షణ మరింత శాంతియుతంగా మారుతుంది. భార్యాభర్తల మధ్య పరస్పర ప్రేమ మరింత నిజాయితీగా మారుతుంది. భక్తి అనేది మరో విధమైన మేధస్సు. మనం తెలివితో సాధించలేని దాన్ని కూడా భక్తితో సాధించగలం. మన ఆసక్తి ఎక్కడ ఉన్నా మనం దానిపై మన ప్రగాఢ భక్తిని తీసుకురాకపోతే మనం ఏవీ సాధించలేము. మన జీవితంలో విజయం సాధించాలంటే మనం మన లక్ష్యం పట్ల ఏకదృష్టితో కూడిన భక్తిని కలిగి ఉండాలి అని అబ్దుల్ కలాం గారు చెప్పారు. నిజమైన బలం సమర్పణలో ఉంది. ఇది భక్తి ద్వారా తన జీవితాన్ని తనకు మించిన దాని కోసం అంకితం చేయడానికి అనుమతిస్తుంది.